అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మాణిక్యేశ్వరి మాత సందేశాలు మరొక పార్ట్. దాని గురించి మనం కొంచెం చెప్పుకుందాం. గత 5-6 ఎపిసోడ్ నుంచి ఆవిడ సందేశాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. అద్భుతమైన సందేశాలు, ఒక్కొక్కటి ఆణిముత్యం లాంటివి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అంత గొప్ప మాత ఆవిడ, గొప్ప యోగిని. మరి అటువంటి యోగిని చెప్పిన సందేశాలు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి, మనం తెలుసుకోవాలి, ఆచరించాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పలా అందరికంటే యోగి గొప్పవాడని? తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యో మతోధిక కర్మభ్యోధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున అని చెప్పి యోగి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. జపతపాలు చేసేవాళ్ళ కంటే ధ్యానం చేసే యోగి గొప్పవాడు. కర్మభ్యోధికో యోగి అంటే నిత్య నైమిత్తిక కర్మలు. జ్ఞానిభ్యో మతోధిక అంటే పుస్తక జ్ఞానం. పుస్తకాలు చూసి, గ్రంథాలు చూసి, మరి వాటి అర్థాలు చెప్పేటువంటి పండితుల కంటే కూడా, అందరికంటే యోగి గొప్పవాడు అని చెప్పడం జరిగింది. అటువంటి ధ్యానం చేసే, ధ్యానంలో పరాకాష్ఠకు చేరుకున్నటువంటి మాణిక్యేశ్వరి మాత, ఆవిడ యొక్క సందేశాలు ఎంత గొప్పవై ఉంటాయి. ఒక్కొక్క దాన్ని ఎంత జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి, మననం చేసుకోవాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. ఎంత చేస్తే అంతా మనం జీవితంలో లాభం పొందుతాం. అసమషి కాదు ఇది. ఒక యోగి అంటే అర్జునుడిని యోగి అవ్వమని చెప్పాడు ఆయన. అంతేగాని ఓ చక్రవర్తిగా లేకపోతే గొప్ప యోధుడు కా ఇలాగనలేదు. రాజ్యాధిపతి కా అని చెప్పనలా, యోగివి కా అన్నాడు. అటువంటి యోగే ఈ మాణిక్యేశ్వరి మాత. ఆవిడిచ్చిన ఎన్నో విషయాలు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సందేశం చిన్నదిగా ఉంటుంది. అందులో అర్థం తీసుకుంటే ఎంత లోతుకైనా మనం వెళ్ళచ్చు. ఇంత అద్భుతమైన సందేశాలు ఇస్తారు. వాటిని అనుసరించి, అర్థం చేసుకుని అనుసరించే వాళ్ళు జీవితంలో దుఃఖాన్ని తేలిగ్గా అధిగమిస్తారు. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దుఃఖం తాండవిస్తుంది. ఎన్నో రకాల సమస్యలతో, బాధలతో, రోగాలతో సతమతమవుతున్నారు. ఏమిటి జీవితం అన్న పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రపంచంలో. అటువంటి వారికి మరి ఇలాంటి సందేశాలు ఎంతో ఎంతో మేలు చేకూరుస్తాయి. చేత ఇటువంటి వారి సందేశాలు ఆచరణలో పెడుతూ జీవితాన్ని మార్చుకోవాలి, దుఃఖంలోంచి బయటపడేసుకోవాలి. అంతేకాని నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమే. దుఃఖం వచ్చాక ఎవడు ఏం చేయలేడు. రాకుండానే జాగ్రత్త పడాలి. ఈ దుఃఖానికి కారణం మరి వాళ్ళకి తెలుసు కనుకనే దానికి పరిష్కారమైనటువంటి విషయాలు లోకానికి బోధిస్తారు వాళ్ళు. అలా ఎన్నో బోధించారు ఆవిడ.
మరి ఆ బోధల్లోని విషయాలే మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మరికొన్ని తెలుసుకున్నాం. ఆవిడేమన్నారంటే, కేవలం భౌతిక సుఖాలు సంతోషాల వెనక అధికంగా పరుగులు తీయకండి. అవి మిమ్మల్ని జనన మరణ చక్రంలో పడవేస్తాయి. ఎంత అద్భుతమైన సందేశం. కేవలం భౌతిక సుఖాలు సంతోషాల వెనక అధికంగా పరుగులు తీయకండి. అవి మిమ్మల్ని జనన మరణ చక్రంలో పడవేస్తాయి. ఇక్కడ ఆవిడేమన్నారంటే, భౌతిక సుఖాలు సంతోషాలు వాటి వెనక పడద్దన్నారు. భౌతిక అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు సంతోషాలు, వాటి వెనక పడద్దన్నారు ఆవిడ. ఇక్కడ మనం ఈ మాటలు కూడా కొంచెం అర్థం తెలుసుకోవాలి. అసలు సుఖం అంటే అటు వెనకాల పడకూడదంటే అవేంటో తెలుసుకోవాలి కదా. అసలు సుఖం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, దీని గురించి కొంచెం తెలుసుకోవాలి. అంచేత సుఖం అంటే గమ్ముని సుఖపడకపోతే ఎలాగా అంటారు, సుఖపడాలి కదా అంటారు. అలాగే డబ్బు సంపాదించింది సుఖపడడం కోసమే కదా అంటారు. మరి అసలు సుఖం అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. సుఖము వేరు, సంతోషం వేరు. ఈ రెండు కాకుండా ఆనందం అనే పదం వేరే ఉంది. సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం అనే పదం వేరు, ఆనందం వేరు. సుఖము అంటే మన ఇంద్రియాల ద్వారా మనసుకు కలిగించే తృప్తిని సుఖము అంటారు. ఇంద్రియాల ద్వారా మనసుకు కలిగించే తృప్తిని సుఖము అంటారు. సంతోషము అంటే ఇంద్రియాల ప్రమేయం లేకుండా మనసుకు కలిగే తృప్తిని సంతోషం అంటారు. దాని గురించి ఒక్కసారి ఇంకొంచెం లోతుగా మనం తెలుసుకుందాం. ఇంద్రియాలు, మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము. ఇవి వీటి ద్వారా మనసుకు తృప్తి కలిగిస్తే దాన్ని సుఖం అంటాం. చూడండి, ఒకడు సుఖపడాలని బాగా సంపాదించాడు, పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఇల్లంతా బాగా డెకరేషన్ చేశాడు, పెద్ద రూమ్ తయారు చేసుకున్నాడు, రూమ్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు, చాలా హై లెవెల్లో తయారు చేశాడు. అక్కడ ఓ పెద్ద స్క్రీన్ ఉన్న టీవీ పెట్టాడు. ఆ టీవీ చూస్తున్నాడు. అది చూస్తూ నేను చాలా సుఖపడుతున్నాను అంటాడు. అది దేనికి సుఖం అంటే కళ్ళు. అలాగే ఆ గదిలోనే మంచి సౌండ్ సిస్టమ్ బిగించుకున్నాడు, మంచి మ్యూజిక్ అది వింటున్నాడు. అవి దేనికి సుఖము అంటే చెవులకు సుఖం. ఆ గదిలోనే అగరవత్తులు వెలిగించాడు, మంచి సువాసనలు వస్తున్నాయి. అవి దేనికి అంటే ముక్కుకి. అలాగే మరి ఆ గదిలో ఏసీ వేసాడు, అలాగే మంచి పరుపు వేసి దాని మీద పడుకుని ఏసీ వేసి పడుకున్నాడు. అది దేనికి సుఖము అంటే చర్మానికి. అలాగే ఆ గదిలోనే కొన్ని డబ్బాలు పెట్టాడు. ఏముంటాయి డబ్బాల్లో? స్వీట్లు, హాట్లు. అవి దేనికి సుఖము అంటే నోటికి సుఖం. ఇలా 5 రకాల సుఖాలు ఉన్నాయి. ఇంకెందుకనే ఏమి లేవు. కారణం ఏంటి అంటే మానవుడికి ఇవ్వబడినవి సృష్టి చేత, భగవంతుని చేత 5 రకాల ఇంద్రియాలే. ఈ 5 రకాల ఇంద్రియాల ద్వారా అవి సుఖం అవి అనిపిస్తున్నాయని అనుకుంటారు, కానీ వాటి ద్వారా మనసుకి, ఏదైనా మనసే, వాటి ద్వారా మనసు అనుభవిస్తుంది. అనుభవించేది మనసు. మనం అయ్యి అనుకుంటాం,
మీరు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఒకడు బజార్లో వెళ్తున్నాడు, చిన్న చిన్న మామిడికాయలు చూశాడు, కొత్తగా వస్తున్నాయి మార్కెట్లోకి, చిన్న చిన్న మామిడి పిందెలు. అవి చూడగానే ఏం జరుగుతుందంటే నోట్లో లాలాజలం ఊరుతుంది. ఇక్కడ మీరు గమనించండి జాగ్రత్తగా. మార్కెట్లో చిన్న మామిడికాయలు చూస్తే నోట్లోంచి లాలాజలం ఊరుతుంది. ఇక్కడ మీరు గమనించండి, నోట్లో లాలాజలం ఊరింది. నోరు ఏమైనా చూసిందా? నోరు చూడగలదా అంటే నోరు చూడలేదు, కానీ నోట్లోంచి లాలాజలం ఊరింది. అలాగే చూసింది కళ్ళు, కంట్లోంచి ఏమైనా కారినాయా అంటే కంట్లోంచి ఏం కారలా. చూసిన కళ్ళలోంచి ఏమీ కారలేదు, చూడని నోట్లోంచే కారింది. ఎందుకు కారణం ఆలోచిస్తే అక్కడ కళ్ళ ద్వారా చూసింది మనసే, దానికి రియాక్షన్ నోటి ద్వారా చూపించింది మనసే. అంచేత ఇది మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఈ ఇంద్రియాల ద్వారా తృప్తి కలిగే దేనికి అంటే మనసుకి. అంచేత సుఖము అంటే ఇంద్రియాల ద్వారా మనసుకు కలిగే తృప్తిని సుఖము అంటారు. అంచేత ఇంకా మనం గమనించినట్లయితే సుఖం గురించి కొంచెం తెలుసుకున్నాం. ఎవరైనా సరే ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా బాగా సుఖపడాలి, ఇంకా బాగా, ఎంత సంపాదిస్తే అంత బాగా సుఖపడవచ్చు. ఫ్యాన్ లేనివాడికి సంపాదించుకుంటే ముందు ఫ్యాన్ వేసుకుంటాడు, ఇంకా సంపాదిస్తే దానికంటా సుఖపడడం కోసం కూలర్ వేసుకుంటాడు, ఇంకా బాగా సంపాదిస్తే దానికంటా సుఖపడడం కోసం ఏసీ వేస్తాడు. అలాగే అసలు ఏమీ లేని వాడికి సైకిల్ కూడా ఉండదు. సుఖపడదామని నడిచి వెళ్ళేవాడు సంపాదించి సైకిల్ కొనుక్కుంటాడు, ఇంకా సుఖపడదామని బైక్ కొనుక్కుంటాడు, ఇంకా సుఖపడదామని కారు కూడా కొనుక్కుంటాడు. కానీ ఈ సుఖానికి లిమిట్ అంటూ లేదు. ఎంత సుఖపడుతూ ఉంటే అంత. ఆ కారేటి ఇప్పుడు పెద్ద పెద్ద మరి బస్సులు లేకపోతే ఇవన్నీ వస్తున్నాయి, అందులో అన్నీ మొత్తం బాత్రూమ్స్, టాయిలెట్స్, బెడ్రూమ్లు అన్నీ మొత్తం అన్నీ అందులోనే వచ్చేస్తున్నాయి, కావలసిన అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అలా డబ్బును బట్టి సుఖాలు పెరుగుతూ ఉంటాయి. ఎంత మనం సంపాదిస్తూ ఉంటే అంతా సుఖాలు సమకూర్చుకోవచ్చు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే అలా సుఖపడడానికి చూస్తారు. సరే, మరి ఎన్ని సుఖాలు అయినప్పుడు సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే ఈ ఇంద్రియాల ప్రమేయం లేకుండా మనసుకు కలిగే తృప్తిని సంతోషం అంటారు. ముందు ఏమనుకున్నామంటే ఇంద్రియాలు, అక్కడ ఇంద్రియాల ప్రమేయం ఉంటే అది సుఖం అనుకున్నాం. ఈ ఇంద్రియాల ప్రమేయం లేకపోతే దాన్ని సంతోషం అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ దీన్ని కూడా చూసుకుందాం. ఎవడు ఫస్ట్లో పాస్ అవ్వాలనుకున్నాడు, పరీక్ష రాస్తూ పాస్ అయ్యాడు. అందరికీ చెప్తాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఫస్ట్లో పాస్ అవ్వాలనుకున్నాను, ఫస్ట్లో పాస్ అయినంటాడు. తర్వాత ఉద్యోగం రావాలనుకుంటాడు, ఉద్యోగం వచ్చిందనుకోండి, మళ్ళీ అందరికీ చెప్తాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, మరి వాడికి మంచి సంబంధం కుదిరింది. ఎప్పుడైతే మంచి సంబంధం కుదిరిందో మళ్ళా చెప్తూ ఉంటాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, నా పెళ్లి కుదిరిందని. తర్వాత పిల్లలు పుడితే బాగుండు అనుకుంటాడు, అలాగే అబ్బాయి పుట్టాడు, అప్పుడు మళ్ళా చెప్తాడు చాలా సంతోషంగా ఉందని. అలా ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలు ఏమీ ప్రమేయం లేదు దీనికి. ఇంద్రియాలు ప్రమేయం లేకుండా అలా మనసుకు కలిగించేటువంటి తృప్తిని సంతోషం అంటారు.
ఇప్పుడు అంతా ఈ రెండింటి వెనకే పరిగెడుతున్నారు, ఈ రెండింటి గురించే. ఇవన్నీ భౌతికమైనవి, అంటే శరీర సంబంధమైనవి. ఈ శరీర సంబంధమైన సుఖాలు, ఈ సంతోషం, మనసు కూడా శరీరంతో పాటు వస్తుంది, శరీరంతో పాటు పోతుంది, శరీరంతో పాటు ఉండేది. అంచేత ఈ రెండిటి కోసమే చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇంకంతకన్నా ఏముందంటారు? సంతోషంగా జీవించాలి, సుఖపడాలి అని చెప్పి వాటి కోసం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే డబ్బు. సుఖపడాలి అంటే, సుఖాలు సమకూర్చుకోవాలి అంటే డబ్బు కావాలి. అంచేత డబ్బు సంపాదనకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఎవరిని చూసినా సరే, ఎక్కడ చూసినా సరే డబ్బు సంపాదనకి ఎక్కువ ప్రాముఖ్యత. అసలు చూడండి, ఏ మానవుడిని మనం చూసినా సరే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా కూడా ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారు అంటే డబ్బు సంపాదనకే. ఇంకా మీరు గమనిస్తే ఆ డబ్బు సంపాదించడానికి చెయ్యకూడని పనులు కూడా చేస్తున్నారు. తప్పులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఏదో రకంగా సంపాదించాలి. అందుకే మీరు గమనించండి, ఎవరిని చూసినా ఎంత సంపాదించాను అన్న దాని మీద దృష్టి పెడుతున్నారు, కానీ ఎలా సంపాదించాను అన్న దాని మీద ఎవరు దృష్టి పెట్టట్లా. కానీ నిజంగా ఆలోచించవలసింది ఏంటంటే ఎంత సంపాదించడం కాదు, ఎలా సంపాదించాను సృష్టిలో అన్నది చూసుకోవాలి. అది చూడట్లా, సంపాదన ముఖ్యంగా ఉన్నారు. అలా ఎంతో సంపాదిస్తున్నారు, కానీ ఎంత సంపాదించినా మరి అన్యాయంగా అక్రమంగా అధర్మంగా సంపాదించడం వల్ల ఆ పాప ఫలితము కష్టాల రూపంలో అనుభవించాల్సి వస్తుంది. అవన్నీ సంపాదించి సుఖాలు ఎంత సమకూర్చుకున్నా అవి సంపాదించడానికి చెయ్యకూడని పనులు, తప్పులు, పాపాలు చేయడం వల్ల వాటి ఫలితంగా కష్టాలు అనుభవిస్తున్నాడు. అనుభవిస్తూ ఆ సుఖాలు సమకూర్చుకున్నా అవి ఉన్నా అనుభవించలేకపోతున్నాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ అర్థం చేసుకుంటే జీవితాన్ని సరిగ్గా నడుపుకోవచ్చు. అందుకే అంతటి మహానుభావులు వాళ్ళు ఇవన్నీ చెప్తారు. ఎందుకు చెప్తారు? దాంట్లో చాలా లోతు అర్థం ఉంది. ఆ ఒక్క మాట ఏదో సింపుల్గా తీసేస్తే సరిపోదు, ఎంత లోపలికి వెళ్ళొచ్చో మనం. అలాగే ఒక ఆయన అన్నీ సమకూర్చుకున్నాడు, అన్నీ బ్రహ్మాండంగా గొప్ప డెకరేషన్ చేశాడు, ఏసీలు బిగించాడు, ఇంతలావు పరిపేశాడు. ఆ ఏసీ పడుకుందాం అనుకున్నాడు, వీడికి మైగ్రేన్ హెడేక్ వచ్చింది, విపరీతమైన తలనొప్పి. అంత తలనొప్పి ఉంటే నిద్ర ఏం పడుతుంది చెప్పండి? ఎలా పడుకోగలడు చెప్పండి? వాడు పడుకోలేడు, నిద్ర అట్టదు. అనుకుంటాడు ఎన్ని ఉన్నాయి నాకు, ఈ డెకరేషను, ఏసీ, ఇంత లావు పరుపు, ఇవన్నీ దేనికి? ఇవన్నీ నిద్ర పట్టడానికి అని ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఈ నొప్పి తగ్గితే బాగుండు, నొప్పి లేకుండా ఉంటే బాగుండని ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కిటికీలోంచి దూరంగా ఎవడో చెట్టు కింద పడుకుంటాడు, హాయిగా పడుకుంటున్నాడు. ఆయన చూస్తాడు వీడు, అరే నాకంట వాడే అదృష్టవంతుడే, ఇన్ని ఉన్నా నాకు నిద్ర పట్టట్లేదు, ఏమీ లేకపోయినా వాడు హాయిగా నిద్రపోతున్నాడని. మరి నిజంగా చూస్తే వాడే అదృష్టవంతుడు. ఇన్ని ఉన్నది దేనికి? ఇన్ని ఉన్నవాడు అదృష్టవంతుడు కాదు.
చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వాడు ఎంత అదృష్టవంతుడు, ఎంత మేడ కట్టుకున్నాడో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వీడేమనుకుంటాడంటే, ఇన్ని ఉన్నా నా ప్రయోజనం నాకేంటి ఉపయోగం, నాకంట వాడే ఎంతో అదృష్టవంతుడు అనుకుంటాడు. అలాగే ఒక ఆయన ఏం చేశాడంటే, బాగా డబ్బు సంపాదించాడు. ఎందుకు అంటే, వాడు అంతకుముందు ఒక స్వీట్ కూడా తయారు చేసుకోలేకపోయేవాడు. అంచేత నాకే డబ్బు ఉంటే ఇంచక్క ఎన్నో స్వీట్లు చేసుకుని ఇంచక్క తిందు నేను, ఎంతో అనుభవిద్దు నేను అని చెప్పి అనుకునేవాడు. కష్టపడ్డాడు, మొత్తం మీద బాగా సంపాదించాడు. ఎంత సంపాదించాడంటే, రోజు 1-2 స్వీట్లు కాదు, 10 స్వీట్లు తయారు చేసుకోగలిగే స్థాయికి వీడు ఎదిగాడు. అంత సంపాదించాడు. అలాగే 10 స్వీట్లు తయారు చేశాడు, 10 రకాల స్వీట్లు. కానీ ఈ లోపల ఏమైందంటే, వీడికి షుగర్ వ్యాధి వచ్చింది. చూడండి, ఎదురుగుండా 10 రకాల స్వీట్లు ఉన్నాయి. తినగలడా అంటే తినలేడు. తినమంటే భయపడిపోతాడు. ఎందుకు? అది తింటే ఆ షుగర్ వ్యాధి పెరిగి ఆడి ప్రాణాలకే ముప్పు వస్తుందన్న సంగతి ఆడికి తెలుసు. అంచేత అవి చూస్తూ లొట్లేస్తాడు, కానీ నోట్లో వేసుకోలేడు. లొట్లేస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, తినలేకపోతున్నానే అని. కానీ ఇంకోడు ఉన్నాడు, వాడు 10 స్వీట్లు చేసుకోలేడు, కానీ ఒక్క స్వీటు, వాడికి షుగర్ వ్యాధి లేదు, ఒకటేంటి ఎన్నైనా తినగలడు. ఇప్పుడు చెప్పండి, 10 స్వీట్లు చేసుకోగలిగిన వాడు గొప్పోడా, ఒక స్వీటు తినగలిగిన వాడు గొప్పోడా అంటే, ఒక స్వీటు తినగలిగిన వాడే గొప్పవాడు అని చెప్పి మనం చెప్పచ్చు. ఎవడు అదృష్టవంతుడు అంటే, ఒక స్వీటు తినగలిగిన వాడే అదృష్టవంతుడు అని మనం చెప్పచ్చు. అంచేత దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇది ఈ సుఖాలు వెనకాల పరిగెడుతూ, ఆ సుఖాలు గొప్పవనుకుంటూ, వాటి కోసం చెయ్యకూడని పనులు చేస్తూ అడ్డంగా సంపాదిస్తే, అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తే, వాటి ఫలితంగా ఎన్ని ఉన్నా అనుభవించే యోగ్యత వాళ్ళకి ఉండదు. ఇలా ఎంతో మంది ఉన్నారు. ధనవంతులే, అనుభవించే యోగ్యత లేదు. కారణం, ఆ ధనం సంపాదించడం కోసం వీళ్ళు చెయ్యకూడని పనులు చేయడమే, అధర్మంగా వ్యవహరించడమే. అంత సంపాదన అంతా వృధా అయిపోయింది. పైగా నిజంగా కూడా కొద్దిగా కూడా అనుభవించలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ జీవితం అనేటువంటి పరిస్థితి వచ్చింది. అంచేత మాణికేశ్వరి మాత ఏమంటున్నారంటే, కేవలం భౌతిక సుఖాలు వెనక అధికంగా పరుగులు తీయకండి, అధికంగా పరుగులు తీయకండి. పరుగులు తీయకండి అంటంలా, అధికంగా పరుగులు తీయకండి, అధికంగా పరుగులు తీయకండి అంటే దాంట్లో చాలా అర్థం ఉంది. అధికంగా పరుగులు తీయకండి అంటే, అయ్యో బాగా సంపాదించాలని అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలు చెయ్యకండి. ధర్మంగా సంపాదించుకోండి, ఉన్న దాంతో తృప్తి పొందండి, ఉన్నంతలో అనుభవించే ప్రయత్నం చెయ్యండి అనే దీని అర్థం. ఆవిడేమీ సంపాదించట్లేదు, అనుభవించద్దు అంటలా. వీటి వెనకాలే అధికంగా ఇంకా మనం చేయవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఈ సుఖాలే అయ్యే శాశ్వతము, అవే మానవ జీవిత లక్ష్యము అనుకోవద్దు, వాటి వెనకాల పరుగులు తీయద్దు. అదే ఆవిడ చెప్పేది. పత్రి గారు కూడా అదే చెప్తారు. సుఖపడద్దని ఆయన అనరు, ఉన్నంతలో తృప్తిపడి ఉన్నంతలో అనుభవించండి, లేకపోతే దాని గురించి ఆలోచించకండి. ఎంత ఉంటే అంతే అనుభవించండి.
ఆ పక్క వాడిని చూసి మీరు పోటీ పడద్దు, వాడికి ఉందని మీరు బాధపడద్దు, అసూయ పడద్దు. వాటి కోసం వాడిలా అవ్వాలని తప్పులు పాపాలు చేయొద్దు. అదే ఈ పెద్దలు చెప్పేది, పత్రి గారు కూడా చెప్పేది అదే. సుఖపడద్దు అని చెప్పరు. ఈ శారీరక సుఖాలు అన్నవి అంటే భౌతిక సుఖాలు తాత్కాలికమైనవి, కొంతసేపే ఉంటాయి. వాటి కోసం పరుగులు పెట్టకూడదు. అదే మాణిక్యేశ్వరి మాత చెప్తున్నారు. వాటి కోసం తప్పులు చేయకూడదు, వాటి కోసం పాపాలు చేయకూడదు. అవి అనుభవించడానికి సంపాదించే సంపాదన అధర్మయుక్తంగా ఉండకూడదు. అంచేత ఎవరైతే వీటి వెనకాల పరిగెడతారో ఖచ్చితంగా ఇటువంటి పనులు చేస్తూ నష్టపోతారు, కానీ ఏ మాత్రం వారు లాభం పొందలేరు. అంతేకాదు, మీరు గమనించండి, మాణిక్యేశ్వరి మాత ఏమన్నారంటే, ఈ భౌతిక సుఖాలే కాదు, ఈ భౌతిక సంతోషాలు వాటి వెనకాల కూడా అధికంగా పరుగులు తీయకండి, చూసుకోండి, పర్వాలేదు. అంచేత ఏమిటి అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే సంతోషం అది తాత్కాలికమే. మీరు గమనించండి, ఇప్పుడు ఒక సైకిల్ లేని వాడికి సైకిల్ కొంటే చాలా సంతోషపడతాడు. కానీ ఒక నెల 2 నెలలు పోయేసరికి మళ్ళా ఆ సైకిల్ వాడికి ఆనందాన్ని ఇవ్వదు. మోటార్ సైకిల్ చూస్తాడు, నాకు మోటార్ సైకిల్ ఉంటే బాగుండు అనుకుంటాడు. మళ్ళా ఏదో రకంగా తెప్పలు పడి మోటార్ సైకిల్ కొన్నాడు అనుకోండి, అది కూడా ఒక 3 మాసాలు 4 మాసాలు బాగానే అనిపిస్తుంది, కానీ అది కూడా వాడికి సంతోషాన్ని ఇవ్వదు. మళ్ళా కారు దృష్టి పడుతుంది. కొన్నాళ్ళు ఏదో రకంగా కష్టపడి కొన్ని సంవత్సరాలు లేకపోతే కారు కొన్నాడు, అది కూడా కొన్నాళ్ళు ఉంటుంది, ఒక 6 మాసాలు ఏడదు. తర్వాత అది కూడా వాడికి సంతోషాన్ని ఇవ్వదు. దాని బాధలు దానికి ఉన్నాయి. ఇలా ఈ సంతోషాలు వెనకాల పడితే ఏమీ పూర్తిగా అవి శాశ్వతం కాదు. ముందు పెళ్లి కానప్పుడు పెళ్ళి అంటాడు, ఈ పెళ్ళి అయిన తర్వాత మళ్ళా పిల్లలు అంటాడు, పిల్లలు పుట్టినా మళ్ళా వాళ్ళ చదువులు అంటాడు, మళ్ళా చదువులు అయ్యాక అక్కడ సంతోషంగా ఉంటాడంటే మళ్ళా వాళ్ళకి మంచి స్కూల్స్లో సీట్ రావాలంటాడు, స్కిల్స్ వచ్చాక మళ్ళా వాళ్ళకి మంచి ఉద్యోగాలు అంటాడు. ఇలాగా ఏది వచ్చినా ముందు సంతోషంగానే ఉంటుంది, కానీ అది ఎంతో కాలం నిలబడదు. ఇవి తాత్కాలికమైనవి. ఈ తాత్కాలికమైన సుఖ సంతోషాలు గురించి పరుగులు పెట్టకూడదు అంటాడు ఆవిడ. ఇలాంటివి ఏం జరుగుతాయని చెప్పి ఆవిడ చెప్తుందంటే, మిమ్మల్ని జనన మరణ చక్రంలో పడేస్తాయండి ఆవిడ. జనన మరణ చక్రంలో పడేస్తాయి ఇవి. ఈ పడేస్తే ఏంటి అంటే, జనన మరణ, జన్మిస్తూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు, మళ్ళా జన్మిస్తూ ఉంటాడు, మళ్ళా మరణిస్తూ ఉంటాడు. ఇదే పని. ఏమవుతుంది చూస్తున్నాంగా, జన్మించి ఎన్ని దుఃఖాలు పడాలి, ఆ దుఃఖాలు పడుతూ చచ్చిపోతే మంచిది అంటాడు. ఓలే చచ్చిపోతే ఎక్కడితో అయిపోయిందా అంటే అవ్వదు, మళ్ళా వస్తాడు భూమి మీదకి. ఇలా చావు పుట్టుకలు, చనిపోవడము పుట్టడం, మళ్ళా చనిపోవడము మళ్ళా పుట్టడము. మాణిక్యేశ్వరి మాత యొక్క ఉద్దేశం ఏంటంటే, చావు పుట్టుకలు ఉండే జీవితం కాదు, చావు పుట్టుకలు లేని జీవితం, దానికోసం ప్రయత్నించాలంటారు. అసమషి కాదు. ప్రతి జీవితము ఎప్పుడు ఒకలా ఉండదు. కొంతమంది అనుకుంటారు మేము ఏ లోటు లేకుండా జీవిస్తున్నాం, మా జీవితం ఎంతో బాగుంది, మా పిల్లల జీవితం బాగుంది, మా జీవితం బాగుంది, మాకే ఆర్థిక ఇబ్బందులు లేవు, మాకు అన్నీ సవ్యంగా ఉన్నాయి, ఇలా వెళ్ళిపోతే చాలంటారు. సరే వెళ్ళిపోతారు,
వెళ్ళిపోయి మరలా రాకుండా ఉంటే పర్వాలా, మళ్ళా గోడ కొట్టిన బంతిలా మళ్ళా వస్తారే, వస్తే అన్నీ మామూలేగా. ఈతి బాధలు పుట్టిన వాడికి, ప్రాతకాలం మలమూత్ర బాధ, మధ్యాహ్నం ఆకలి బాధ, సాయంత్రం కామ బాధ, రాత్రి నిద్ర బాధ. ఏది లేకపోయినా మానవుడికి చాలా ఇబ్బంది. అలా ఎన్నో రకాల దుఃఖాలు, ఆది భౌతికము, ఆది ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఇలా 3 రకాలైనటువంటి త్రివిధ దుఃఖాలు మానవుణ్ణి చాలా హింసిస్తూ ఉంటాయి. జన్మ ఉంటే ఇవన్నీ తప్పవు. చేత ఇలాంటి జీవితం కాదు మనకు కావాల్సింది. చావు పుట్టుకలు లేని జీవితం కోసం ప్రయత్నం చేయాలి. ఈ జనన మరణ చక్రంలో ఎందుకు పడుతున్నాం? ఈ చావు పుట్టుకలు ఎందుకు వస్తున్నాయి? చనిపోయిన వాడు ఎందుకు వస్తున్నాడు అంటే, వాడి ఖాతాలో, వాడి అకౌంట్లో కర్మలు ఉండడం వల్ల. ఎన్నాళ్ళు వాడి అకౌంట్లో కర్మలు ఉంటాయో అన్నాళ్ళు జన్మలు తీసుకుంటూనే ఉండాలి. కర్మలు ఉన్నంతకాలం జన్మలు తీసుకోవాలి. చెడు కర్మలు ఉంటే దుఃఖం ఎక్కువ ఉంటుంది, మంచి కర్మలు ఉంటే కొంచెం భోగం ఉంటుంది. కానీ ఆ కర్మలు ఉన్నంతకాలం మళ్ళా జన్మ తీసుకోవాల్సిందే. కర్మలు లేని స్థితికి చేరుకోవాలి. మరి కర్మలు లేని స్థితి ఎలా వస్తుంది అంటే, ఎవరు అయితే భూమి మీద ఉన్నప్పుడు, జీవించి ఉన్నప్పుడు ఆ దేహంతో ఈ ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సాంగత్య సాధన 3 చేస్తారో వాళ్ళకి అపారంగా జ్ఞానం పెరుగుతుంది. అదే పత్రి గారు చెప్తారు. ఆ జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లినప్పుడు వారి కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఎప్పుడైతే కర్మలు ఉండవో వాళ్ళు ఇంకా జన్మించవలసిన పని లేదు. అదే పత్రి గారు చెప్తారు. అందుకే ఆయన అంటారు, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే కర్మరహితం, కర్మరహితం వల్లనే ముక్తి అంటారు. అంటే జన్మలేని స్థితి, అది సాధించాలి. అదే ఆవిడ చెప్తున్నారు. ఈ జనన మరణ చక్రంలో మనల్ని పడివేసే అంటే మనం చేసే కర్మలు. ఈ కర్మలు ఎందుకు చేస్తున్నాం? ఈ వ్యామోహంలో, ఈ సుఖాలు సంతోషాలు, ఈ వ్యామోహంలో పడి చెయ్యకూడని పనులు చేస్తూ కర్మలు పెంచుకుంటూ అవన్నీ చేస్తున్నాం. ఇందులోంచి బయటపడే సాధన మర్చిపోయాం. ఎవ్వరు సాధన మీద దృష్టి పెట్టట్లా, ధ్యాన సాధన మీద. అంచేత ఆవిడేమంటున్నారంటే, భౌతిక సుఖాలు సంతోషాలు వాటి వెనక అధికంగా పరుగులు తీకండి. వశిష్ఠుల వారు ఏమన్నారంటే, ఆయన శ్రీరామచంద్రుడికి బోధ చేశారు. ఆయన కూడా కొంచెం దుఃఖంలో ఉన్నాడు. ఆయన రాజ్య పర్యటన చేసినప్పుడు శ్రీరాముడు ఆయన రాజ్యంలో కొంతమంది దుఃఖితులై ఉండడం చూశాడు. అరే, నా రాజ్యంలో ఇంకా దుఃఖించేవాళ్ళు ఉన్నారా అని మనసు వికలమైపోయి తన అంతఃపురంలో అన్నపానాలు మానేసి దుఃఖితుడై ఉంటే తండ్రి దశరథ మహారాజు విజ్ఞప్తి మేరకు వశిష్ఠుల వారు, గురువైనటువంటి వశిష్ఠుల వారు రాముడికి బోధ చేశారు. ఆ బోధే యోగ వాసిష్టంగా రూపుదిద్దుకుంది. అందులో చెప్పారు ఆయన ఏమన్నారంటే, ఈ ప్రపంచంలో సుఖాలు గోరంత, దుఃఖాలు కొండంత. అంచేత ఈ గోరంత సుఖాల కోసం కొండంత దుఃఖాలు అనుభవించడం దేనికి? వీటిలోంచి బయటపడే ప్రయత్నం చెయ్యండి.
అని ఆయన చెప్పారు. అదే చెప్తున్నారు మాణికేశ్వరి మాత. వీటి వెనక అధికంగా పరుగులు పెట్టద్దు, చూసుకోండి, ఏం పర్వాలే. ఈ మార్గంలోకి వచ్చినప్పుడు సుఖాలు అనుభవించండి, సంతోషంగా జీవించండి, సంసారం చేసుకోండి, సంసార సుఖాలు అనుభవించండి. కానీ వాటి కోసం చెయ్యకూడని పనులు చేయకూడదు. వాటితో పాటు ఈ జీవితంలోంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఎలా బయటపడతారు? ఎలా బయటపడతారు అంటే కర్మలు లేకుండా చేసుకున్నప్పుడు. కర్మలు లేని స్థితి ఎప్పుడు వస్తుంది? ఈ జ్ఞానము అగ్నిలా ప్రజ్వరిల్లినప్పుడు. మరి అది అగ్నిలా ఎప్పుడు ప్రజ్వరిల్లుతుంది? పెద్దవాళ్ళు చెప్పే, ఒక శంకరాచార్యులు చెప్పినా, వశిష్ఠుల వారు చెప్పినా, మన పత్రి గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఏ ఆధ్యాత్మిక త్రిరత్నాలు అంటారు లోకంలో. ఏమిటంటే సాధన, స్వాధ్యాయం, సాంగత్యం. సాధన అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం, ఇంకేది కాదు. మాట మీద ధ్యాస కాదు, గైడింగ్ మెడిటేషన్ కాదు, శ్వాస మీద ధ్యాస. పత్రిక స్పష్టంగా చెప్తున్నారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. గైడింగ్ మెడిటేషన్ అని అనలేదు ఆయన. అలాగే జ్ఞానవంతమైన పుస్తకాలు, దేహ సంబంధమైన, మానసిక సంబంధమైన, అంటే బాడీకి సంబంధించిన, మైండ్కి సంబంధించిన పుస్తకాలు కాదు, ఆత్మకు సంబంధించి, ఆత్మ జ్ఞానానికి సంబంధించి అంత స్థాయిలో ఉన్నవాళ్ళు రాసినటువంటి ఆ పుస్తకాలు మనం అధ్యయనం చేయాలి. అంతేకాదు, అటువంటి జ్ఞానాన్ని బోధించే వారి సాంగత్యం చేయాలి. అలా ఈ మూడు ఎవరైతే చేస్తారో అప్పుడు వారు మెల్లిమెల్లిగా జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లి, అటువంటి జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధమవడం వల్ల ఇంకా జన్మ అన్నది లేకుండా ఉంటుంది. చేత అనుభవించడం కోసం కాదు ప్రయత్నించడం, ఇందులోంచి బయటపడడానికి, ఇలాంటి జీవితంలోంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఏ మహానుభావుడు చెప్పినా, గొప్పవాళ్ళు చెప్పినా అదే చెప్తున్నారు. మనల్ని జనన మరణ చక్రంలో పడవేసే ఈ సుఖాలు, సంతోషాలు, వాటి వెనకాల పరుగులు పెట్టకూడదు. ఉన్నంతలు అనుభవించండి, వద్దని ఎవరు చెప్పరు. ఎంత వాటిని మనం చేస్తామో, ఈ సుఖాల వెనకాల పరిగెట్టకుండా ఈ మూడు ఆధ్యాత్మిక త్రిరత్నాలు, మూడు రత్నాలు పాటిస్తామో జ్ఞానం అపారంగా పెంచుకుంటాం. అందుకే మాణికేశ్వరి మాత ఇంకో విషయం చెప్పారు. ఆవిడ ఇంకా ఏం చెప్పారంటే, ఇంకో పాయింట్, మీ భౌతిక శరీరాన్ని మీకు ఇవ్వబడిన బహుమతిగా భావించండి అన్నారు ఆవిడ. ఈ భౌతిక శరీరం ఇది మీకు ఇవ్వబడిన బహుమతిగా భావించండి. దానిని పనికి రాని పనులకు ఉపయోగించకండి. మీకు అంటే ఆత్మకు లాభం కలిగించే పనులు చేయించండి. మీకు అంటే మనం ఆత్మలం, గుర్తెట్టుకోండి, ఈ దేహం మనం కాదు. ఆత్మకు లాభం కలిగించే పనులు చేయించండి, అప్పుడు మనం ఎంతో లాభం పొందుతాం. అదే ఆవిడ చెప్పారు. అంచేత ఈ జనన మరణ చక్రంలో మనం పడకుండా ఉండాలి అంటే ఈ శరీరంతో పత్రి గారు చెప్పినటువంటి 4 ఆయన ఇంకోటి అదనంగా చెప్పారు పత్రి గారు. ఏమిటంటే
ఈ మార్గంలో మనము చేసే సేవ, అది కూడా చాలా ముఖ్యం. ఈ 4 మనం ఆచరించాలి. అవే మేము చేస్తున్నాం. ఆయనతో పరిచయం అయినప్పటి నుంచి 18 సంవత్సరాల క్రితం పత్రి గారు పరిచయం అయింది మాకు. ఎప్పుడైతే పత్రి గారు పరిచయం అయిందో ఇది అర్థం చేసుకున్నామో అప్పటి నుంచి మరి పత్రి గారు చెప్పినటువంటి అన్నీ చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నాం. తర్వాత ఈ పుస్తకాలన్నీ చదువుతున్నాం. తర్వాత మరి పత్రి గారు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే సందేశాలు ఇస్తున్నారో ఇలాంటివన్నీ మరి వాటిని కూడా వింటున్నాం. దాంతోపాటు ఈ మార్గంలో సేవ చేస్తున్నాం. ఆయన చెప్పినటువంటి 4 పాటిస్తున్నాం. సేవ అంటే మనము తెలుసుకున్న ఈ గొప్ప మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, ముక్తి మార్గాన్ని, ఆనంద మార్గాన్ని, సత్య మార్గాన్ని అందరికీ బోధిస్తున్నాం. అలాగే భీమవరంలో 3 రోజుల క్లాసులు ఈ జ్ఞానాన్ని బోధించడానికి ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో నిర్వహిస్తున్నాం. అక్కడ ఆయన నిర్వహిస్తూ మరి అక్కడ ఉండడానికి మరి వసతి, భోజనాలు, ప్రవేశము, అన్నీ జ్ఞానము అన్నీ ఉచితంగా మేము అక్కడ నిర్వహిస్తున్నాం. చాలామంది ఫీజులు పెడుతూ ఉంటారు. కానీ పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లో జ్ఞానం బోధించడానికి ఫీజు ఉండకూడదంటారు. ఇంకేతంటే మనం ఫీజు తీసుకున్నట్లయితే అది చెప్పిన వాడికి నష్టం కలిగిస్తుంది. అలాగే విన్నవాడికి దాని ప్రభావం ఉండదు. అంచేత చెప్పినవాడు లాభం పొందాలన్నా, విన్నవాడు దాని ఫలితం పొందగలగాలన్నా ఖచ్చితంగా పత్రి గారు చెప్పినట్టు మరి ఈ జ్ఞాన బోధలో, ఇంత గొప్ప జ్ఞాన బోధలో డబ్బులు ఆశించకూడదు. అదే నేను మొదట్లో తెలుసుకున్నాను. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. డబ్బులు ఆశించేటట్టయితే ఇందులోకి రావక్కర్లా. మనమేమి పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించక్కల. మన తాహతకు మించి మనము నిర్మించడం, అది నిర్మించాలని ఈ డబ్బులన్నీ మనం వసూలు చేయడం అది కాదు. ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడిస్తే అటువంటి 10 మందికి ఉపయోగపడే ప్రజోపకారమైన పబ్లిక్ 10 మందికి సంబంధం ఉన్న కార్యక్రమాలకి వాళ్ళ దగ్గర అక్కడ ఇప్పించవచ్చు, అవి ఇవ్వచ్చు కూడా ఎవడైనా. కానీ ఈ యొక్క జ్ఞాన కార్యక్రమాల్లో ఎవ్వరూ డబ్బు తీసుకోకూడదు. అందుకే మొదటి నుంచి మేము డబ్బులు తీసుకోవడం అన్నది ఉండదు. కానీ మొదట్లో మేమేం చేశామంటే ఈ ధ్యాన జగత్తు ఆ పుస్తకానికి తీసుకునేవాళ్ళం, ఆ పుస్తకం పంపించేవాళ్ళం. ఎందుకంటే ఆ జ్ఞానం అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో. తర్వాత ఇంకా అది కూడా మానేశాం. ఇంకా పుస్తకాలు ఏమీ లేవు, ఫీజు ఏమీ లేదు. అది ఎవరైనా ఏదైనా మేము కూడా సేవలో పాల్గొనాలంటే ఏదో ఒక కార్యక్రమం, పత్రి గారు నిర్వహించే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కడతాల్లో ఉంది, పేరవరంలో ఉంది, బెంగళూరు వ్యాలీలో ఉంది, ఇంకా ఎన్నో చోట్ల ఉన్నాయి. వాటికి వేటికైనా మీరు ఇవ్వచ్చు, ఇచ్చుకోండి అని చెప్తాం. అంతేకాని ఇక్కడ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదంటాం. అంచేత మనము ఈ దేహాన్ని, ఈ సేవలకి, ఈ సాధనకి,
స్వాధ్యాయానికి, పుస్తక పఠనానికి, అలాగే వారి సందేశాలు వినడానికి. అందుకే మేమిద్దరం కూడా, మేడం నేను, పత్రి గారి వీడియోస్ బాగా పెట్టుకుంటాం. మేము విన్నవే మళ్ళా వింటూ ఉంటాం. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ అందులోంచి కొత్త అర్థం వస్తుంది. మాకు ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. ఒకసారి విన్న దానికంటే ఇంకోసారి వింటే దాంట్లో ఇంకా కొత్త అర్థాలు వచ్చి ఇంకా మేము ఇంప్రూవ్ అవడమే కాదు, మరి అందరికీ సందేశాలు కూడా బాగా ఇవ్వగలుగుతాం. అంచేత మరి ఇవన్నీ ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఇది ఎంత ముఖ్యమో మాకు తెలుసు. మేము దేహం కాదు అన్నది మాకు అర్థమైంది. మేము ఆత్మలం అన్నది మేము అర్థం చేసుకున్నాం పత్రి గారి ద్వారా. ఇంకక్కడి నుంచి మా పనులు మారిపోయినాయి, యూటర్న్ అయిపోయింది. అంతకుముందు అంతా దేహం గురించే చూసేవాళ్ళం, దేహ లాభాల కోసమే. కానీ ఇప్పుడు దేహ లాభం కోసం కాదు, ఆత్మలాభం కోసం, అంటే మా లాభం కోసం, దానికోసం మేము కృషి చేస్తున్నాం. అంచేత ఎవరైతే ఇవన్నీ అర్థం చేసుకుంటారో, మాత స్పష్టంగా చెప్పారు, భౌతిక సుఖాలు సంతోషాలు వెనక అధికంగా పరుగులు తీయకండి అని చెప్పి. చేత ఈ సాధన స్వాధ్యాయానికి దాని వెనకాల కూడా పడండి, అవి కూడా చేయండి. ఖచ్చితంగా అటువంటి వాళ్ళు చెప్పినటువంటి సందేశాలు పాటించాలి. ఖచ్చితంగా మనం ఎంతో లాభం పొందుతాం. చేత ఏంటంటే మరికొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ.